ఇంకా ఏం జరగబోతుంది అనే ఒక ఉద్రిక్త వాతావరణం మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేదే చాలా ఆసక్తికరమైన ఉత్కంఠభరితమైన క్షణాల్లో మనం ఉన్నాం. డెఫినెట్గా ఈసారి పాకిస్తాన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని మనం నమ్మొచ్చు. ఎందుకంటే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. 1960 ఆ తర్వాత 3-4 యుద్ధాలు జరిగాయి, ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ఎన్నోసార్లు చర్చలు విఫలమయ్యాయి, పాకిస్తాన్ ఎన్నో ఉద్రిక్తతలకు కారణమైంది, ఎంతోమందిని పొట్టన పెట్టుకుంది, ఎన్నో అటాక్స్ చేసింది, సైనికులను పొట్టన పెట్టుకుంది, అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంది. ఏనాడు కూడా భారత ప్రభుత్వం ఇంత ఇదిగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలి. బట్ ఈసారి ఇమీడియట్ నిర్ణయం కింద సింధు ఒప్పందాన్ని రద్దు చేసింది. సింధు ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే ఇక పాకిస్తాన్కి చుక్కలే, నీటి చుక్క కూడా వెళ్ళనంత చుక్కలు కనపడతాయి. సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు. కేవలం సింధు జలాల మీద ఆధారపడి 16 లక్షల ఎకరాల భూమి పాకిస్తాన్లో సాగు అవుతోంది. అందుకనే ఆ నిర్ణయం తీసుకోగానే పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే స్పందించి సింధు జలాలను నిలిపివేయడం అంటే యుద్ధాన్ని ప్రకటించడమే మా పైన అని పాకిస్తాన్ స్పందించింది. ఎస్, భారత ప్రధాని మోదీ ఇండైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటించేశారు ఆల్రెడీ. ఇక డైరెక్ట్గా రంగంలోకి దిగడం, అది అర్ధరాత్రి దిగుతారా, తెల్లవారుజామున దిగుతారా, రేపు దిగుతారా, ఎల్లుండి దిగుతారా తర్వాత విషయం, కానీ ఆయన పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించేశారు. చాలా కీలకమైన ప్రకటన చేశారు ఇవాళ భారత ప్రధాని. ఉగ్రవాదులను వెతికి మరీ శిక్షిస్తాం, కలలో కూడా ఊహించని శిక్ష వేస్తామని ఆయన చాలా కీలకమైన హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం వచ్చేసింది. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఊహకు మించిన ప్రతీకారం ఉంటుంది. మా ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం కూడా చూడబోతోంది. ప్రతి ఒక్క ఉగ్రవాదిని ఏరిపారేస్తాం. ఉగ్ర నేతలను కూడా విడిచిపెట్టేది లేదు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇది ఇవాళ ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు, భారత ప్రజలకు ఇచ్చిన హామీలు. గాయపడిన హృదయాలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. న్యాయం చేస్తామనే ఒక మాట ఇచ్చారు ప్రధాని మోదీ. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం కూడా చోటు చేసుకుంది ఇవాళ, క్రికెట్కి సంబంధించి. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్లో ఆడబోమని కూడా ప్రభుత్వం బీసీసీఐ ప్రకటించింది. ఇక భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ క్రికెట్తో ఎలాంటి ద్వైపాక్షిక మ్యాచ్లు ఆటలు ఉండవు అనేది బీసీసీఐ తీసుకున్న నిర్ణయం. ఇలాంటి చాలా నిర్ణయాలు ఇవాళ వచ్చేసే మనకి. భారత్లో ఇప్పటికే ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్గా మారిన ట్విట్టర్ ఖాతాని భారత ప్రభుత్వం భారత్లో లేకుండా, పాకిస్తాన్ అకౌంట్ లేకుండా క్లోజ్ చేసింది. చాలా వరకు దౌత్య సంబంధాలన్నీ మూసేసింది. ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, చెప్పుకోదగ్గది కాదు, ఆ దేశాన్ని క్షమించకూడదు అనడానికి ఇంకొక ఆధారం మనకి దొరికింది. ఎంత హేయంగా, ఎంత రాక్షసంగా అక్కడ అమాయక పర్యాటకుల్ని, మన వాళ్ళని కాల్చి చంపారో ఉగ్రవాదులు, ఉన్మాదులు. అది జరిగిన వెంటనే పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకున్నారు. ఆధారాలు కూడా దొరికాయి కేంద్ర ప్రభుత్వానికి. అంటే వీళ్ళ పైశాచికత్వం, వీళ్ళ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉంది అంటే, అక్కడ అమాయక ప్రాణాలను పొట్టన పెట్టుకుంటే వీళ్ళు కేక్ కట్ చేసుకుని తిన్నారు అని అంటే, వీళ్ళు రక్తమాంసాలకు అలవాటు పడిన జాతి అది పాకిస్తాన్ జాతి. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఆ రకంగా తయారయ్యారు. సో ఇలాంటి దేశాన్ని, ఇలాంటి మూకల్ని క్షమించే ప్రసక్తే లేదు, ఉపేక్షించే సమస్య లేదు అని చెప్పి చాలా కీలకంగా ప్రధాని ప్రకటించారు. భారత ప్రభుత్వం అందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ నుంచి ఇండియన్ నేవీ మిసైల్ పరీక్ష కూడా చేసింది. అది విజయవంతమైంది. అయితే మేము చేస్తామని చెప్తూ పాకిస్తాన్లో కూడా కరాచీ తీరంలో క్షిపణి పరీక్షల్ని పాకిస్తాన్ నిర్వహించింది. మీరు చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద, మన వాళ్ళు అరేబియా సముద్రంలో నిర్వహించిన క్షిపణి పరీక్షని చూడొచ్చు. అది విజయవంతంగా జరిగింది. కాబట్టి ఇక నెక్స్ట్ అది పాకిస్తాన్ భూభాగం మీద క్షిపణులు పడడమే. పాకిస్తాన్ భూభాగం మీద మాత్రమే కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్గా చెప్పబడుతున్న, అది పలకడం నాకు ఇష్టం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి అదే, ఇప్పుడున్న దాన్ని అలాగే పిలుస్తున్నగా చెప్పక తప్పడం లేదు. పీఓకేలో 130 మంది వరకు చాలా యాక్టివ్ ఉగ్రవాదులు ఉన్నారు. 130 మంది వరకు ఉన్నారు అక్కడ యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళకి 42 లాంచింగ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ యాక్టివిటీ చేయడానికి 42 లాంచింగ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. అలాగే జమ్మూలో 100 మంది యాక్టివ్ టెర్రరిస్టులు ఉన్నారు.
జమ్మూలో 100 మంది. వీళ్ళు యాక్టివ్ టెర్రరిస్టులు. వీళ్ళు కాకుండా స్లీపర్ సెల్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. వాళ్ళు జనంలో కలిసిపోయి ఉంటారు. చాలా సినిమాల్లో మనం చూస్తాం. భారత సైన్యం అక్కడికి వెళ్ళి ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని అడ్డుకుని ఒక్కసారిగా మీద పడిపోయి జవాన్లను రాళ్లతో కొడుతూ ఉంటారు. అలాంటి స్లీపర్ సెల్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ అనేది అదొక అనుమానం ఉంది. తర్వాత ఉత్తర కాశ్మీర్లో 35 మంది యాక్టివ్ టెర్రరిస్టులు ఉన్నారు. సో ముందు వీళ్ళని లేపేయాలంటే లేపేయాలి అంతే. ఇంకా అంతకుమించి పట్టుకోవడాలు, కసబ్ని పెట్టి బిర్యానీని పెట్టి పోషించడం, ఇలాంటి ఆలోచనలు మన ప్రభుత్వం చేస్తుందని అనుకోవట్లా. ఆల్మోస్ట్ షూటెడ్ సైట్ అన్నట్టుగానే ఉంది పరిస్థితి. ప్రజలు అలా అయితేనే ఇప్పుడు గాయపడ్డ భారతమాత హృదయం ఇప్పుడు అలా చేస్తేనే అది కొంచెం ఊరడిల్లే అవకాశం ఉంది. అంతేగాని ఇంకా ఏం చేసినా దీనికి లేదు. అలాగే పాకిస్తాన్ విషయంలో కూడా చాలా టఫ్